ఏం పేరు మీ పేరు? కిరణ్ అండి. ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్. ఎట్లా ఉంది ఏదైతే ఉప ఎన్నికలు వస్తా ఉన్నాయి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మూడు ఓవరావరిగా నడుస్తా ఉంది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మొన్నటి వరకు సానుభూతి వర్కౌట్ అయిద్దాం అనుకున్నాం కానీ లేదు, కాంగ్రెస్కే ఉంది ఇప్పుడైతే. అంటే ఇప్పటివరకు ఇంకా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు. అయినా కూడా గవర్నమెంట్ బాగా ఇనిషియేట్ తీసుకుంది. పనులు అన్ని వర్క్ శాంక్షన్ అవుతున్నాయి. రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అన్ని వర్క్లు నడుస్తున్నాయి. నాకైతే కాంగ్రెసే వస్తుంది. అంటే కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అందుతున్నాయా పబ్లిక్? అందుతున్నాయి. అంటే అన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ రేషన్ కానీ కార్డులు ఇవన్నీ నేను చూస్తున్నాను. చాలా మంది హ్యాపీగా ఉన్నారు. బిలో మిడిల్ క్లాస్ కూడా చాలా హ్యాపీగా. ఎట్లా పబ్లిక్ ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? అదే కాంగ్రెస్ వైపే ఉంది. ఎట్లా ఈ 2 ఏళ్ళు అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా అనిపిస్తా ఉంది? అదే సార్, ఓవరాల్గా అయితే సాటిస్ఫైడ్గానే ఉంది. మొన్నటి వరకు అందరూ హైడ్రాని తిట్టుకున్నారు. ఈ వర్షాల వల్ల హైడ్రా కూడా చాలా మంచిది, అది కూడా కావాలి మాకు అనేట లాగా మారిపోయారు అందరు. కాబట్టి అందరూ రేవంత్ రెడ్డి గారి దారిలోకే వస్తున్నారు. నాకైతే హ్యాపీగానే ఉంది రేవంత్ రెడ్డి.